నమస్తే అండి, మీ చిన్నమ్మ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియో మా బాబుది నిన్న పుట్టినరోజు జరిగింది. మా చిన్న బాబుది నిన్న కుదరలేదు వీడియో పెట్టడం. ఇవాళ ఊరికే ఆ ఫోటోలు అవి యాడ్ చేస్తాను, చూడండి. మీరు కూడా మా బాబుని ఆశీర్వదించండి. అలాగే మేము శ్రీకాళహస్తి వెళ్ళాము ఈ మధ్యన. శ్రీకాళహస్తి అనుకోకుండా సడన్గా వెళ్దామని వెళ్ళాము. మా పెద్ద బాబు మేమిద్దరం. అవి కూడా కొంచెం బిట్టు యాడ్ చేస్తాను. ఎలా వెళ్ళాము, ఎలా వెళ్ళాలి రావాలి అనేది మొత్తం క్లియర్గా ఈ వీడియోలో వివరిస్తాను. చూసేయండి, మీరు కూడా మీరు చూస్తారు. ఆ పరమేశ్వరుడి అమ్మవారి ఆశీస్సులు మీకు కూడా ఉంటాయి అని మీరు కూడా సంతోషిస్తారని ఈ వీడియో పెడుతున్నాను, చూసేయండి. ఫస్ట్ ఇంటి దగ్గర నుంచి కారు వేసుకుని వెళ్ళామన్నమాట. చిన్నబాబుకి కుదరలేదు, అందుకని రాలేదు. ముగ్గురమే అని కారు వేసుకుని బయలుదేరి కారులో ఫోటోలు. తర్వాత ఆశ్రమం రోడ్ అని అక్కడ షమోలి ట్రావెల్స్ బుక్ చేశారు. స్లీపర్సే కానీ ఇంకప్పటికప్పుడు అనుకున్నాం. ఆ బస్ కోసం వెయిట్ చేస్తున్నాం అన్నమాట. ఒక అరగంట టైం ఉందంటే అక్కడ నుంచున్నాం. కారు మాకు తెలిసిన వాళ్ళ దగ్గర పెట్టి ఇంకా ఇక్కడ సీన్స్ ఇవన్నీ వాళ్ళిద్దరు ఫోన్లు మాట్లాడుకుంటా ఉంటే నేనే తీసాను. అటు కొంగలు, ఇటు రామచిలుకలు, అట్లా ఆకాశం భలే ఉంది పైన అంతా. అందుకని సరదాగా తీసాను అనమాట. ఒక అరగంట, ముప్పావు గంట వరకు టైము బస్సు దగ్గరలో ఉంది అని అన్నారని సాయంత్రం పూట ఇంటి దగ్గర 3:15కు బయలుదేరాం. అక్కడికి వెళ్ళేసరికి 5 దాటింది. ఇంకా 6:00కేమో, 6:05 ఎక్కామన్నమాట. ఇది కార్లో, అదే బస్సులో ఊరికే చిన్న బిట్ తీశాను. షమోలి వాళ్ళది ట్రావెల్స్. వెళ్ళేటప్పుడు మనిషికి 1000 రూపాయలు ఎంత అయింది టికెట్. ఇలాగా చిన్న బిట్ అనమాట, ఊరికి సరదా తీస్తున్నాను. ప్రయాణం మాత్రం చాలా ఈజీగా వెళ్ళొచ్చేసాము. సుఖవంతంగా జరిగింది. మధ్యలో ఎక్కడో తీసాను ఇలాగా, విజయవాడ దగ్గరలోనో ఎక్కడో. విజయవాడ మీదుగా వెళ్తాం అనమాట. ఇది విజయవాడలో కృష్ణానది మీద ప్రకాశం బ్యారేజీ. నైట్ టైం కదా, లైటింగ్ వెలుగులో చాలా బాగుంది. అందుకని చిన్న బిట్టు. మాతో పాటు మీరు కూడా కాళహస్తి వస్తున్నట్టు ఊహించుకోండి. నేనైతే వీడియోలు చూసేటప్పుడు అలాగే ఊహించుకుంటా సరదాగా. అందుకని చూస్తున్నాను మీకు కూడా ప్రయాణం ఎలా ఉంటుంది అని. ఇంటి దగ్గర బయలుదేరిన దగ్గర నుంచి మొత్తం వెళ్ళొచ్చే వరకు చూపిస్తున్నాను అన్నమాట. ఇలాగ చిన్నబాబు కూడా ఉంటే పెద్ద తిరుపతి కూడా వెళ్ళి కారు వేసుకుని వెళ్ళి అన్నీ తిరిగి వద్దాం అనుకున్నాం. కానీ ఏదో ప్రాజెక్ట్ వర్క్ క్లాస్లో ఉన్నానమ్మా అన్నాడు. నేను వచ్చే వారం వెళ్తాను, మళ్ళీ వారం అన్నాడు. మీరు వెళ్ళండి, మా ఫ్రెండ్స్తో వెళ్తాలమ్మా అన్నాడు. సరేనని మా బాబు కూడా వెళ్ళే అదృష్టం దక్కిచ్చారు పార్వతీ పరమేశ్వర్లు. అది కూడా చూపిస్తాను. ఇక్కడేమో అమరావతి, ఇదిగో లైటింగ్ వెలుగులో అమరావతి అని రాసి ఉంటుంది అన్నమాట. ఇలాగే మేము ముగ్గురమే కదా, ఎందుకులే కారు అక్కడ పెట్టేసి ఇంకా బస్సు ఎక్కాము. 2:00కల్లా దిగిపోయాము. అక్కడ దిగిపోయాము. చక్కగా చూడండి ఇదంతా. 2:00కి దిగితే ఆటోలు ఉంటాయి అక్కడ. 20 రూపాయలు తీసుకున్నాడు. కిలోమీటర్ ఉంటుందంట. ఇదేమో చిలకలూరుపేటలో మధ్యలో. చక్కగా దేశ నాయకులు ఇలాగ ఉంటే విగ్రహాలు చిన్న బిట్టు తీశారనమాట. ఇక్కడ వరకు మధ్యలో కొన్ని ఉన్నాయి కానీ యాడ్ చేయలేదు, ఎందుకులే అని, లెంత్ ఎక్కువైపోతుందిలే అని చాలా తీశాను మధ్యలో. ఇంకా రూమ్ దగ్గరికి వెళ్ళటానికి కిలోమీటర్ ఉంటుంది. బస్ స్టాండ్ దిగిన వెంటనే ఆటోలో వాళ్ళు ఉంటారు రెడీగాని, ఏం భయం ఉండదు. తెల్లరగట్టు కదా. ఇక అక్కడి నుంచి ఆటో ఎక్కితే 20 రూపాయలు తీసుకుంటారు. తీసుకెళ్ళి ఒక హోటల్ దగ్గర రూమ్లు ఏవి కావాలితే అవి మన ఎంత రేట్లో కావాలంటే అంత. మేము 1200 ఎంతో తీసుకున్నారు రూమ్కి. ఇంకా
బాగుందిలే, నీట్గా మంచిగా ఉంది. దేవాలయం పక్కనే ఇది నైట్ టైం శ్రీకాళహస్తి వచ్చేసాం అనమాట. వచ్చి ఆటో ఎక్కి బస్ స్టాండ్ నుంచి వెళ్తున్నాం హోటల్ రూమ్ దగ్గరికి. అక్కడికి వెళ్ళి రూమ్లు తీసుకుంటే ఎక్కడ అనేది, ఎంతలో అనేది, ఎక్కడ ఖాళీ ఉన్నాయి అనేది చూసుకుని వెళ్తానికి తీసుకెళ్తున్నాడు ఆటో అతను. ఇలాగ 4 ద్వారాలు ఉంటాయి అన్నమాట. 4 ద్వారాల్లో ఏ ద్వారం గుండా అయినా వెళ్ళొచ్చు. ఇక్కడికి వచ్చి ఇక్కడ రూమ్లు కావాలితే అవి అక్కడ అడగండి చెప్తారు అంటాడు. వాళ్ళకి కొంచెం కమిషన్లు ఉంటాయేమో, అందుకే అలా తీసుకొస్తారు. అయితే మనకి కావాల్సింది రూమే కదా, వెళ్ళి రూమ్ తీసుకున్నాం. పలాని రేట్లో మాకు చాలా 1200 రూమ్ బాగుంది చక్కగా, దేవాలయం ఎదురుగానే. ఎంతసేపు మేము 3ంటికి వెళ్ళామేమో. 3ంటికి వెళ్తే రూమ్లో ఎంతసేపు ఉన్నాము. ఇదిగో దేవాలయం. మళ్ళీ వెనక్కి తిరిగి వస్తున్నాము. ఇక్కడే బస్ స్టాండ్ ఉంటుంది. ఈ బస్ స్టాండ్లో కూడా ఉంటారంట చాలామంది. వెళ్ళిన రూములు తీసుకోకుండా ఉండాలంటే ఇక్కడ ఉంటారట. ఉండి పక్కనే బాత్రూమ్లు అవన్నీ కూడా నీట్గా ఉంటాయంట. అక్కడ స్నానాలు చేసి రెడీ అవుతారంట. మామూలుగా అక్కడ ఏముండగలం, అందుకని రూమ్ తీసుకుని ఇలా తూర్పు ద్వారం అనమాట. ఇది డైరెక్ట్ ఎంట్రన్స్. ఇది ఎదురుగా వెళ్తే ఇలాగా ఇక్కడే కొంచెం దూరంలోనే హోటల్ రూమ్లు అనమాట. ఆ రూమ్ వరకు, ఆ రూమ్కి వెళ్ళి ఇంకా కాసేపు పడుకుని మళ్ళీ మేము రాహుకాలంలో శనివారం 9ంటికి పూజ, అందుకని 8ంటికల్లా రెడీ అయ్యి వెళ్ళామన్నమాట. పొద్దున్నే ఇంకేం తినకూడదు, తినకుండానే వెళ్ళాలి. ఉదయం కూడా చేస్తారు బ్యాచ్లుగా. మేము ఆ టైంలో చేయించుకుందామని అప్పుడు రెడీ అయ్యి వెళ్తున్నాము. మా వారు నేను ముందు బయలుదేరాం, మా బాబు వెనకాల వచ్చాడు. ఇక్కడే దారిలోనే వెళ్ళేలోపే ఒక పువ్వులు వినాయకుడికి గరిక ఇస్తారనమాట. సంచిలో పెట్టి 50 రూపాయలు తీసుకుంటారు. అవి తీసుకుని పిలుస్తుంటారు. ఆ కవర్ కొనుక్కుని వెళ్తే లోపల వినాయకుడు ఉంటాడు ముందు. ఆయనకి గరికతో పూజ చేయించి ఇక్కడ పసుపు తాడు కట్టిస్తారు. అక్కడే పసుపు తాడు కొమ్ము అమ్ముతారు. అది తీసుకెళ్ళి మనసులో కోరిక చెప్పుకొని అక్కడ చెట్టుకి కట్టుకోవాలన్నమాట. రావి చెట్టుకి కట్టి పూజ చేయించుకుని వినాయకుడికి ఏ విఘ్నాలు కలగకుండా ఇంకప్పుడు లోపలికి వెళ్ళాలి. లోపలికి కొంచెం దూరంలోకి వెళ్ళిన తర్వాత ఫోన్లో అవన్నీ ఒక చోట ఉంటుంది. అది ఎంతో దూరం కాదు, దగ్గరలోనే. ఒక 10 అడుగులు వేస్తే అక్కడ పెట్టి చీటీ రాయించుకుని ఆ చీటీ జాగ్రత్త పెట్టుకుని ఇంక లోపలికి గుడిలోకి వెళ్ళాలి. అక్కడే ఇవన్నీ గుడిలో పూజకి సంబంధించినవన్నీ అమ్ముతారు. అవి కూడా కొనుక్కుని లోపలికి వెళ్ళాలి. టికెట్ తీసుకుని 500లో ఉంటుంది, 750 ఉంటుంది, 1000 రూపాయలు ఉంటుంది. అలాగన్నమాట. మనకి ఏది కావాల్సితే అది. వెంటనే వెళ్తుంతోటే జరిగిపోయింది పూజ. బాగా జరిగింది. పూజ చేయించుకుని దర్శనం చేసుకుని బాగా మళ్ళీ బయటకు వచ్చి అన్నదానం చేసాము. 6గురికి. ఒకటి వాళ్ళందరూ ఉంటారు వికలాంగులు అక్కడ గుడిలో. అక్కడ అన్నదానం చేయించి మా పెద్ద బాబుతో కొందరికి డబ్బులు దానం చేసాం, కొందరికి వాళ్ళకి మాత్రం అన్నదానం చేసి ఇలా మామూలుగా ఊరికే తీశాను. ఇది మా వారే తీశారులే బయట బస్ స్టాండ్కి. ఇంకా మా తర్వాత మా బాబు ఫోటోలు అవి యాడ్ చేస్తాను చూడండి. ఇది సాయంత్రం పూట మళ్ళీ చల్లగాలికి అలా వచ్చి పక్కన గోపురం ఉంటుంది, అక్కడ బాగుంటుంది. అక్కడ కాసేపు రిలాక్స్ అయ్యాం అన్నమాట. టైం ఉందిలే. మా బాబు వాళ్ళిద్దరి ఫోటోలు ఇందులో యాడ్ చేస్తాను చూడండి. చిన్నప్పుడే ఈ మామూలుగా అప్పుడు తీసుకున్నాం సరదాగా. అన్నీ ఆల్బంలో పెడితే పాడైపోతున్నాయి. ఇలా యూట్యూబ్లో పెట్టుకుంటే ఎప్పుడూ ఉంటాయని, మెమరీస్ గుర్తుంటాయి, స్వీట్ మెమరీస్ అని. ఇద్దరికి కూడా చాలా బాగా ఆ రోజుల్లోనే పుట్టినరోజు సంతోషంగా జరుపుకున్నాం. ఇలా ముద్దుగా ఏదో మాకు చిన్నగా అప్పట్లోనే మంచిగా పుట్టినరోజు చేసుకున్నాం. ఇద్దరు పిల్లలకు కూడా మా గ్రూప్ ఫోటో ఉంటుందిలే అని యాడ్ చేస్తున్నాను చూడండి. ఇంకా మా పిల్లలు, వాళ్ళ అక్కలు, అన్నయ్యలు, ఇక అందరితో దిగిన ఫోటోలు ఉన్నాయి. అవి అప్పుడప్పుడు ఇవన్నీ యూట్యూబ్లో పెట్టుకుంటే చక్కగా ఎప్పుడు ఉంటాయి మనం చూసుకోవటానికి.
ఇలా యాడ్ చేశానన్నమాట. చూసేయండి. మా పిల్లలిద్దరిని దీవించండి మీరందరూ.